అప్పుడు బయట దాకా వినిపిస్తుంది. బుక్కులు ఏమన్నా కదా నేను వచ్చి చదివిస్తాను. రాసుకునేది లేదు కానీ ఆ ఎగురుడు ఉన్నది. రేపటి నుంచి స్కూల్ ఓపెన్. ఆగే నీకే చెప్తున్నా. ఏదేదో ఆటలు పెట్టదు. ఆటలు ఏం ఆటలు ఆడతావు? రేపటి నుంచి స్కూల్ ఓపెన్. హోంవర్క్ రాసలేదు. వారం నుంచి బుక్కులు తీసుకోలేదు, చదువులేదు. చెప్పేది తినాలే. ఏబిసిలు నేర్చుకోమన్నా కదా నీకు. ఇదేం ఆట ఆడుతున్నావు? నేను ఇప్పుడు బ్యాగ్ తీసుకొని వస్తా. బుక్కులు కూర్చో కూర్చో మంచి కూర్చో. నుంచి ఈ హాలిడేస్ ఏమంటారు సంక్రాంతి హాలిడేస్ వచ్చిన నుంచి బ్యాగ్ హాలిడేస్ వచ్చుడలే ఇట్లా వాడేసినావు. తిరుక్కానికి ఎట్టినావు. హోంవర్క్ ఎవరు రాయాలి, చదవాలి ఎవరు? హోంవర్క్ మీద మత వస్తుంది ఆయనకి ఇంతకు. మమ్మీ గుర్తు చేసేదాకా హోంవర్క్ లే గుర్తుకురావు. రాసుకుందాం చదువుకుందాం అని ఏమీ లేదు. ఆట ఆట ఆట. వారం రోజులు ఆడినావు, ఇంకా ఆట జరపలేదా? ఇప్పుడు చదివిస్తా బిడ్డ నిన్ను. సరే మమ్మీ. నీకు ఏబిసిడీలు అడుగుతానే. నీకు 7 వరకు వచ్చినాయి చెప్పి. ఇప్పుడు అప్పుడైతే నీకు ఎంతకు వచ్చినాయి ఏందని అప్పుడు చెప్తా. చెప్పిదేంది? ఆపిల్. యాపిల్ కాదు, ఏబిసిడీలు అన్నా నేను. బి సి డి ఈ ఎఫ్. ఏందది? అయితే మీకు మర్చిపోయినా. వారం నుంచి స్కూల్ లేదు కదా, మర్చిపోతావు. గుడ్ గర్ల్. ఫాస్ట్ గా చెప్పాలి. హెచ్ ఐ జే. నిద్రపోతున్నావా? బజ్జ పెడుతున్నావా? జే జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇప్పుడు జెడ్ వరకు వచ్చినాయి కదా, రాసి చూపిస్తావా ఇప్పుడు నాకు? జెడ్ వరకు రాస్తావా నోట్స్ లా? చదవడం వచ్చు, దీంతో పాటు రాయడం కూడా రావాలి, సరేనా? చూడకుండా నాకు చూపియాలి. నేను స్కూల్లో మంచిగా చదువుతున్నా. స్కూల్లో మంచిగా చదువుతున్నావా? సరే మళ్ళీ రాసి చూపి. సరే అలా తెలుసా? ఇప్పుడు ఈ 4 నోట్ బుక్ ఉందా, ఈ బుక్ లా లైన్ లో మంచి రాయాలి. లైన్ ఎక్కువ తక్కువైనా నేను కొడతా, సరేనా? టీచర్ మొన్ననే చెప్పింది, లైన్స్ అలా రాసలే మీ పాప, లైన్స్ అలా రాపి అని చెప్పింది. పెన్సిల్ ఏడేసుకున్నా అయిపోయా. హాలిడేస్ కదా, బ్యాగ్ లో పెన్సిల్ ఉండదు, షార్ప్నర్ ఉండదు, లేజర్ ఉండదు, ఎన్నో వాడేస్తాం. స్కూల్ కి 8 రోజు గుర్తుకొస్తుంది పొద్దున. ఎందుకు పెట్టుకోకపోవచ్చు? అప్పుడు కావాలంటే ఇప్పించుకొచ్చిన. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మారుస్తా. నువ్వు రాసిన నర్సరీ క్లాస్ కి 3 పెన్సిల్ పెన్సిల్ ఈ పెన్సిల్ అని వేస్ట్ చేసి ఇంకెట్లా? ఒకటే పెన్సిల్ ఇస్తా రేపటి నుంచి నీకు. రాయి ఏబిసి చూడకుండా రాయాలి. ఇది పెట్టుకున్నావేంది? రాయి మంచి లైన్స్ లో మంచి రాయి. ఏ రాయి? లైన్ ఎక్కువ తక్కువ పోవద్దు. ఏడా అయ్యా నీ పిచ్చెంకమ్మా. గిడ ఎట్లా రాసినావు? ఏ లైన్ లో రెడ్ మధ్యలో రాసారా, ఈడ రాసారా? ఇట్లా ఏ రాసేది? గాడ ఎట్లా రాసారు? మంచి రాయి. లేజర్ ఏది? మంచి రాయి. గిడ రాయాలి. ఏ ఈ రెడ్ లైన్ నుంచి బ్లూ లైన్ టచ్ కావాలి. 1 లైన్ కొట్టు. అట్లా ఈ కింది కోవద్దిగా లైన్. నువ్వు మంచి రాయి. ఆల్రెడీ టీచర్ పెట్టింది చూడు. ఈడ పెట్టింది ఇగో, రైట్ ప్రాపర్ ఇన్ లైన్స్ అంట. ఇది పెట్టిందా ఈడ? మరి టీచర్ పెట్టినాక ఒక్క లైన్ అన్న ప్రాపర్ గా రాసినావా? ఈడ ఏదన్నా రాసినావా? రాయాలే కదా, నీట్ గా రాయి. ఏ మంచి రాయి. ఆడికే స్టాప్ చేయాలి. బ్లూ లైన్ వరకే ఇంతకే స్టాప్ చేయాలి. మళ్ళీ ఇంకో లైన్ ఇట్లా కొట్టు. మధ్య లైన్ కొట్టు. అదేంది? బి కూడా అట్లనే రాయాలి.
ఈడికి వీరాయ్ ఏం రాస్తున్నావు మమ్మీ? ఏం రాస్తున్నావు? అది ఏందని? బి అంటారా దాన్ని? సిరాయ్ మంచి రాయ్. రెడ్ లైన్ నుంచి బ్లూ లైన్ టచ్ కావాలి. డి రాయ్. రాయ్. లైన్ లో రాయనికి రాదు, ఏం రాదు, వెళ్ళడానికైతే వస్తుంది. రాయ్. జీ మంచి రాయాలి. హెచ్ రాయ్. కొండలు ఎక్కుతుంది, కొండలు దిగుతుంది. లైన్ లో అగో మళ్ళా హెచ్చు తప్పు రాస్తుంది. ఈ లైన్ లకు రెడ్ లైన్ కింద టచ్ చేస్తున్నావు, ఈడ పై లైన్ టచ్ చేయాలి. ఇప్పుడు రాయి, ఇప్పుడు రాయి. ఏంది మమ్మీ అది? ఏం రాస్తున్నా మమ్మీ? గీ లైన్ నుంచి గీ లైన్ టచ్ కావాలి. నువ్వేమో ఆ లైన్ టచ్ చేస్తున్నావేంది? ధమాక్ ధమాక్ ఎడబెడుతున్నావే నువ్వు. మంచిగా పెట్టు జర ధమాకు. అట్లా హెచ్చు రాయి. అయి రాయి. రాయి మంచి రాయి. ఎందుకు అట్లా చేస్తావు నాటకాలు? మంచి రాయి. ఇది చాలా ఈడ జేరాయ్. కే ఎట్లా వస్తుంది మమ్మీ? అయ్యాక జేరాదా? మరి జే నాకే చెప్తుంది కే అన్ని. మళ్ళీ మధ్య లైన్ కొత్తున్నావేంది? చెప్తే వినిపిస్తలేదా? ఆయన జయరాయ్ నీకు చాకటి పిచ్చుకొస్తా. జయరాయి. ఏడుపు ఏడికైనా వస్తుంది. ఏడుపు ఏడికైనా వస్తుంది. రాయి అంటే అయిపోతుందా? ఏడుసు అయిపోతుందా? మోయ్ రాయ్. మరి మంచి రాని నువ్వు గుడ్ గర్ల్ అంట. రేపు టీచర్కి చెప్తా మా పాప మంచి రాస్తుంది టీచర్ అని చెప్తా. టీచర్ నీకు రేపు పొద్దున చాక్లెట్ ఇస్తుంది. గుడ్ గర్ల్ స్టార్ అయిపిస్తుంది. సరేనా? జయరాయ్. ఇట్లా పెట్టి ఒక్కసారి చూడు. ఇగో జై. ఓకే ఇట్లా రాస్తున్నా చూడు. నా లైన్ మంచిగా వస్తుందా? ఎల్లురాయ్ నేను చూపిస్తా. అట్లా రాయొద్దు. ఈడికే ఈ బ్లూ లైన్ టచ్ కావాలి. ఎల్లు తర్వాత ఏమొస్తుంది? గుడ్ గర్ల్ బబ్బీ. అమ్మో లైన్ మంచి రాసింది రా బాబు గాడు. అమ్మో పైన కూర్చొని చాలమ్మా, కింద కూర్చొని రాయి. ఇక బుజ్జగించితే మొత్తం నెత్తి మీద కూర్చుంటున్నావు. రాయి. రాసి దగ్గర ఏం బుజ్జగించా నేను, ఏదో కొద్దిసేపు అట్లా చెప్తా అంతే. రాయ్. మళ్ళీ మొక్కం చూస్తుంది రాయి అంటే. దెబ్బ రాయి. తిని వండుకోవా? ఇంకా టైం కాదా? పొద్దున లేవా? స్కూల్ టైం కాదా? రాయ్ జల్లి రాయి. మళ్ళీ తన్నులు పడితే నీ ఇష్టం. పి ఇంకేమొస్తుంది? మళ్ళీ పి ఎందుకు రాస్తున్నావు? NOP రాసినావు. క్యూ వస్తుంది. ఆర్ కాదు, క్యూ రాయ్. మర్చిపోలే. వారం రోజులకే మర్చిపోయినామంటే ఇక సమరాలు సాయంత్రం కూడా మర్చిపోయేటట్టున్నాను. ఆర్ రాయ్. ఎక్స్ రాయ్. అదేంది మమ్మీ డబ్బులు అంటారా ఎక్స్ అంటారా? ఏం రాస్తున్నా మమ్మీ? అది మంచి రాయ్. డబ్బులు మంచి రాయ్. యూ తర్వాత వి మంచి రాయ్. వి ఇట్లా రాయాలి. అట్లా డబ్బులు రాయ్. డబ్బులు కిందికి ఎందుకు వస్తుంది? మంచి రాయ్ లైన్ లా. మళ్ళీ అట్లనే రాస్తుంది. మంచి రాయ్. అరే కింది లైన్ లో పోవద్దు. ఇట్లా రాయ్. ఇట్లా ఎక్స్ రాయ్. ఇక్కడ ఎందుకు రాస్తున్నావు మమ్మీ? నాకు కోపం తెప్పిస్తున్నావు. గిడ రాయి. వైరాయ్. ఇట్లా వై. ఇట్లా జెడ్. ఏం రాస్తున్నావో ఏం చదువుతున్నావో ఏంది అది? మొత్తం ఒక కొండ ఎక్కింది, ఒక కొండ దిగింది. అవి ఎక్కడెక్కడ ఒక్క లైన్ కరెక్ట్ రాయలేవు. ఏం 1 2 ఇదే రాయలేదు. ఇంకా అది రాస్తావు 1 2. చెప్పింది అయితే రాయవు గాని నీ ఇష్టం వచ్చింది రాసుకుంటున్నావు. ఏంది ఇంకీడ గట్టి చూడండి ఫ్రెండ్స్. నన్ను ఎట్లా రాసినా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బ్యాగ్లో రేపు ముందే స్కూల్ ఉంది, ఓపెన్ అవుతుంది. బ్యాగ్ లో నోట్స్ పెట్టుకో. ఇక పెట్టుకో. నీకు పౌచ్ కావాలా, కంబాక్స్ కావాలా పెట్టుకో.
ఖర్చు వేసుకున్నావు బ్యాగ్ వేసుకున్నావు నాకు గదే కావాలి కంబాక్సా ఒకటే పెన్సిల్ ఇస్తా ఒక లేజర్ అంతే. ఇన్ని పెన్సిల్ పెట్టుకోతే నీకు ఏ పెన్సిల్ కావాలో చెప్పు 4 పెన్సిల్